పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. 42% పెంచుతూ జీవో ఇవ్వాలంటే చట్టపరంగా సాధ్యమేనా, లేక ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలా అనే దానిపై సలహా ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ను కోరింది. జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నా దానికి చట్టపరమైన ప్రాతిపదిక లేదన్న అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పుడున్న చట్టం ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 23% రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిని 42% పెంచుతూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపారు. కానీ అవి చట్టరూపం దాల్చలేదు. దీంతో చట్టం కాకుండానే రిజర్వేషన్లను పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వొచ్చా అనే అంశం తెరపైకి వచ్చింది. దీనిపైన ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరింది. 2-3 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఆ వెంటనే రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలకు వెళ్లనుంది. రిజర్వేషన్ల వ్యవహారం కొలిక్కి వచ్చాక తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా అనే అంశంపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు తీర్పు, ప్రత్యేక జీవో విడుదల అంశాలపై ప్రభుత్వం న్యాయ నిపుణులతోనూ చర్చిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రత్యేక జీవో ఇచ్చినా అది చెల్లుబాటు అయ్యేది అనుమానమేనని అంటున్నారు. రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును అధిగమించి ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేక జీవో ఇవ్వాలంటే రాష్ట్రపతి ఆదేశమైనా ఉండాలి, లేదా రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్రాలకు అవకాశమైనా ఉండాలని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండూ లేనందున ప్రత్యేక జీవో ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం భావిస్తున్న 42% ప్రకారం ముందుకెళ్లాలా, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రకారం వెళ్లాలా, లేదంటే ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరపాలా అని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో చర్చ జరిగినప్పటికీ ఇంకా ఆ నివేదిక పంచాయతీరాజ్ శాఖకు చేరలేదు. నివేదిక అందాక ప్రభుత్వం సూచించిన మేరకు రిజర్వేషన్లను వారం 10 రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.